గురువుగారు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఈ మాఘమాసం పాపక్షయానికి అత్యుత్తమమైన మాసంగా ఎందుకు పేర్కొంటారు? పాపం అన్నప్పుడు సనాతన ధర్మం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ లభించదు అని తెలియజేస్తుంది. సనాతన ధర్మం బోధించిన అనేక దర్శనాలలో సాంఖ్యం, వైదికం అంటే వీటినే వేదాంతం, పూర్వోత్తర మీమాంసలుగా చెబుతూ ఉంటాం. ఇవి కాకుండా ఇంకా న్యాయం, వైశేషికం ఇవన్నీ ఉండగా అన్నింటి సారాంశంగా అచల సిద్ధాంతం ఒకటి ఈనాటి కాలంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నది. శివరామ దీక్షితులు గారు ప్రస్తావన చేసిన ఈ అచల సిద్ధాంతంలో ఉన్న మూల అంశం, మనిషి జన్మించాడు అంటే పుణ్యం చేసుకుంటేనే జన్మిస్తాడు. ఇది నమ్మి ఎంతో శ్రమతీత లభించిన ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి? అచలము మన మనస్సు చలించిపోతున్నది. ఈ చలించిపోయడానికి కారణం ఏమిటి? ప్రకృతి, అలాగే ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త వస్తువులు ప్రకృతిలో నుంచి పుట్టినటువంటివి అయి ఉన్నాయి. పంచతన్మాత్రలు, వీటిని మనం గమనించినట్లయితే మన మనస్సును చంచలం చేస్తున్నాయి. కన్నులు దృశ్యం చూడాలి, చెవులు ధ్వని వినాలి, కంఠము ధ్వనిని సృష్టించాలి, చర్మము స్పర్శ గుణాన్ని మనకు తెలియజేయవలసినదిగా చెప్పినప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా విస్తరించే రూపాలుగా పృథివీ ఆపస్తేజో వాయురాకాశాద్ శబ్ద స్పర్శ రూప రస గంధములు అనే ఐదింటిని పంచతన్మాత్రలుగా ప్రత్యేకంగా తెలియజేసిన ఈ అచల సిద్ధాంతం మాఘమాసంలో నిజంగా మనం అధ్యయనం చేసినట్లయితే దేవుడి ఉనికి ఉందో లేదో తెలియదు, కానీ ప్రకృతి ఉనికి ఉంది. మన మనస్సు ఈ ప్రకృతిలో ఉండే ప్రతి అంశాన్ని పట్టించుకుంటున్నది. వీటి ద్వారా మాయామోహాలకు లోబడిపోతున్నామా, లేక అతీతంగా ఈ జన్మ లభించిన కారణం చేత అచలంగా ఉండి దైవం ఉనికిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామా? లోకంలో ఉండాలి. లోకాతీతంగా ప్రవర్తించినప్పుడే మనకు ఈ మోహంతో కూడుకున్న, పాపంతో కూడుకున్న ఆలోచనల ప్రస్తావన తగ్గుతుంది. మోహము, షడ్విధములుగా ఉండే వికారాదులు, కామక్రోధాదులు, వీటన్నిటికీ కూడా మూల కారణమైన అసూయ, దీన్ని తగ్గించుకోవాలి. మాఘమాసంలో దేవతారాధన చేయాలి. అందుకోసమే రథసప్తమి, అందుకోసమే విష్ణువుకు సంబంధించిన ఏకాదశి వ్రతం, ఇలా అన్నీ ప్రత్యేకం. ఈ మాసమే శిఖరాయమానంగా చెప్పబడ్డ మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే. ఎందుకు? అచలతత్వాన్ని మనం అనుసరించడం కోసం. ఇది విషయం.